స్టార్టర్ అండ్ డిజర్ట్ ఎట్లనో మన వర్కౌట్ చేసేటప్పుడు కూడా ప్రీ వర్కౌట్ స్ట్రెచింగ్ అండ్ పోస్ట్ వర్కౌట్ స్ట్రెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని డైనామిక్ స్ట్రెచింగ్ అండ్ స్టాటిక్ స్ట్రెచింగ్ అంటారు. సో ఆ 2 టర్మ్స్ గురించి కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. హరే కృష్ణ, నా పేరు సతీష్ రెడ్డి. వెల్కమ్ టు మై వ్లాగ్. ఇప్పుడు మనం మాట్లాడబోయే స్ట్రెచింగ్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు, జిమ్లోనే చేసుకోవచ్చు. సో డైనామిక్ స్ట్రెచింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇది బ్యాక్వర్డ్ వాక్. బ్యాడ్ నీస్ ఉన్న వాళ్ళకి, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. థ్రెడ్మిల్ మీద కూడా చేయొచ్చు అనమాట, ఇంక్లినేషన్ పెట్టుకొని. ఇప్పుడు నేను చూపించబోయే వర్కౌట్స్ అన్ని దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఇంకొకసారి రివైజ్ అనుకోండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఎవరైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. లోయర్ బాడీ నుంచి వద్దాము. హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రెచ్ చేయడానికి ఇది బేసిక్ అనమాట. కొన్ని టర్మ్స్ మీకు తెలియకపోవచ్చు, సో దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాము. ఈ మూమెంట్ హ్యామ్స్ట్రింగ్ అండ్ స్పైన్ ఒకటేసారి యాక్టివ్ అయ్యేదాకా చేస్తామన్నమాట. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి మన పెల్విక్ జాయింట్, నీ రెండు ఒకటేసారి యాక్టివ్ అయ్యేలాగా చేస్తాం. ఇట్లా రెండు ఒకటేసారి యాక్టివ్ అయ్యేలాగా ఎందుకు చూపిస్తాను అంటే బేసిక్స్ కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా జల్దీ అయిపోతుంది అనమాట. వెస్టర్న్ స్టైల్ బాత్రూమ్ వచ్చిన తర్వాత ఈ మూమెంట్ చేయడానికి చాలా మందికి కష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే జాయింట్ ఫ్రీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దీని పేరు 90/90. ఇది కూడా పెల్విక్ జాయింట్ ని ఫ్రీ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్. నెక్స్ట్ మూమెంట్ పేరు వరల్డ్ గ్రేటెస్ట్ స్ట్రెచ్ JR. సో దాని జూనియర్ అనమాట. ఇది టైం వచ్చినప్పుడు దాన్ని కూడా నేర్చుకుందాం. దీని పేరు క్యాట్ అండ్ కౌ. అబ్డామిన్ లో గానీ, బ్యాక్ లో గానీ మైండ్ మజిల్ కనెక్షన్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ పొజిషన్. సో పోస్టర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎట్లాంటి రిస్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఒక్క మూమెంట్ చాలన్నమాట. ఇన్ఫినిటీ పొజిషన్ లో రొటేట్ చేయాలా. ఇంకపోతే రొటేటర్ కఫ్స్, అదే షోల్డర్ జాయింట్. సో ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలా, ఎందుకంటే చిన్న ఇంజూరీ అయినా కూడా చాలా పెద్ద గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. షోల్డర్ దగ్గర ఉన్న లిగమెంట్స్ చాలా తొందరగా ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మూవ్మెంట్ నిల్చొని కూడా చేయొచ్చు. షోల్డర్ మొబిలిటీకి చాలా డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి. సో దాన్ని ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మూవ్మెంట్ పోస్చర్ కరెక్షన్ కూడా పనికొస్తుంది అనమాట. ఎవరైనా కానీ గూని వంగినప్పుడు కానీ, లేకపోతే వంకర టింకర్ ఉన్న వాళ్ళకి కానీ ఇట్లాంటి మూవ్మెంట్ చేస్తే వాళ్ళ స్పైన్ కూడా కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డైనామిక్ స్ట్రెచింగ్ అయిపోయింది. స్టాటిక్ స్ట్రెచింగ్ పోదాం పండి. వర్కౌట్ తర్వాత స్టాటిక్ స్ట్రెచింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ డైనామిక్ స్ట్రెచింగ్ లో ఉన్న మూవ్మెంట్సే స్టాటిక్ స్ట్రెచింగ్ లో కూడా చేస్తాము. కానీ స్టాటిక్ స్ట్రెచింగ్ లో ప్రతి ఒక్క మూవ్మెంట్ ని కొన్ని సెకండ్స్ పాటు హోల్డ్ చేసి పట్టుకుంటాం అనమాట. ఇట్లా చేస్తే నెక్స్ట్ వర్కౌట్ సెషన్స్ కి మంచి రికవరీ దొరుకుతుంది. నేను మాటలు చెప్తానని మూవ్మెంట్ మీద ఫోకస్ తగ్గేద్దండవా. మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ గా సబ్జెక్ట్ మీద చాలా డీప్ పోతే మళ్ళీ సోదినా కొరకు నన్నే తిట్టుకుంటారు. సో ఈ మూవ్మెంట్ మన లాట్స్ ని ఫుల్ స్ట్రెచ్ చేస్తాయి అనమాట, ట్రైసెప్ట్ ని కూడా. స్టాటిక్ స్ట్రెచింగ్ లో బ్రీతింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. బ్రీతింగ్ స్లోగా తీసుకుంటే మన బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. ఈ మూవ్మెంట్ మన స్పైన్ ఎరెక్షన్ కి మరి చెస్ట్ స్ట్రెచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. మినిమం ఒక 5 reps చేయాలా. ఇవి మన డైనామిక్ స్ట్రెచింగ్ లో చూసినట్టు, కాకపోతే 5 to 6 seconds హోల్డ్ చేసి దానికి రిలాక్స్ ఇస్తాం. డైనామిక్ స్ట్రెచింగ్ లో ఒక్కొక్క మూవ్మెంట్ ని ఒక్కొక్క సెకండ్ లో కంప్లీట్ చేస్తాం. కానీ స్టాటిక్ స్ట్రెచింగ్ లో మినిమం 5 to 8 seconds హోల్డ్ చేస్తాం. కాంటెంట్ క్రియేషన్ అంటే ఏమనుకున్నా గానీ వాయిస్ ఓవర్ అంటే వాయిస్ తో అనిపోతుంది. పర్లేదులే, నేర్చుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే మ్యూట్ చేసుకోండి, కానీ పొజిషన్లు చూసుకోవడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తా. హరి బోల్.